ఈరోజు 'జగదాత్రి' సీరియల్ మాత్రం నా భూతం నా భవిష్యత్ అన్నట్టయితే ఉంది. లాస్ట్ 3 నిమిషాలైతే అబ్బా! అసలు పెద్ద హీరోకి గూడా అంత ఎలివేషన్ ఇస్తారో హీరో తెలీదు గానీ, పోలీస్ స్టేషన్‌లోకి అడుగు పెట్టొద్దన్న ఏసీపీనే అక్కడ అడుగు పెట్టిన దానికి మన హెడ్ కానిస్టేబుల్‌ని కొడితే, అలాంటి ఆయనే "మేడం రాండి మేడం మీరా వచ్చారా? కూర్చోండి మేడం నేను మీకు రిపోర్ట్ చేయాలా" అనేసి మాట్లాడారు చూడండి. సినిమా మన కళ్ళ ముందరైతే కనపడింది. ఒక పెద్ద హీరో వచ్చి, ఒక పెద్ద సక్సెస్ సాధిస్తే ఎలాగైతే రెస్పెక్ట్ ఇస్తామో, దానికి 100 రెట్లయితే మన జగదాత్రికైతే రెస్పెక్ట్ అయితే దొరికిందని మనం అనుకోవచ్చు. నేను మీకు శుక్రవారం ఎపిసోడ్‌లోనే చెప్పాను. కేదార్ అయితే అరెస్ట్ కాబోతున్నాడు. అలాగే జగదాత్రినే జేడీ అని తెలిసేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అనేసి. మేబీ ఈ శుక్రవారం లోపల జగదాత్రినే జేడీ అనేసి తెలిసిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. తెలిసిపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఈరోజు ఎంతైతే అవమానించారో మన జగదాత్రిని, అలాగే కేదార్‌ని, వాళ్ళు ఎలా ఉంటుందంటే నా సామిరంగా పోసేస్తారనుకోండి. ఖచ్చితంగా పోసేస్తారు. మామూలుగా పోయరు. అసలు అంతలా ఇంపాక్ట్ అయితే ఈ వారం ఎపిసోడ్‌లు ఉంటాయనేసి నాకైతే అనిపిస్తుంది. ఈరోజు వచ్చిన హై మూమెంట్స్ అయితే రేపు కంటిన్యూ అవ్వాలి. శుక్రవారం కంటిన్యూ అయితే జగదాత్రి 10+ క్రాస్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదనేసి నేనైతే అనుకుంటాను. టీఆర్పీలో అయితే అసలు ఎపిసోడ్‌లో ఏం జరిగింది ఎక్కడ అనేసి మీకు క్లియర్ కట్‌గా అయితే మనం మాట్లాడుకుందాం. కమలాకర్ గారిని అయితే ఎవరు పొడిచారు ఏమనేసి మన కేదార్‌కి కన్‌ఫ్యూజను, అలాగే జగదాత్రికి కన్‌ఫ్యూజన్‌గా ఉంది. కన్‌ఫ్యూజన్ నేను మీకు ఆల్రెడీ చెప్తానే ఉన్నాను. వాళ్ళు జేడీకేడీలాగా ఆలోచిస్తే బాగుంటుంది. జగదాత్రి అలాగే కేదార్ లాగా ఆలోచించకూడదు అనేసి నేను శుక్రవారం ఎపిసోడ్‌లో కూడా మీకు చెప్పాను. ఎగ్జాక్ట్‌గా ఈరోజు సోమవారం ఎపిసోడ్‌లో జగదాత్రి, కేదార్ లాగా కాకుండా జేడీ, కేడీ లాగా ఆలోచించారు కాబట్టి వాళ్ళకి లాస్ట్‌లో ఆ పాయింట్ అయితే దొరికింది. ఆ కీ రోల్ అయితే దొరికింది. ఆ ఎలివేషన్ అయితే దొరికింది. ఇవన్నీ చేయడానికి కారణం జేడీ, కేడీ మైండ్ యూజ్ చేశారు. ఆ మైండ్‌ని ప్రతి ఎపిసోడ్‌లో యూజ్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. సరే అనేసి ఈరోజు ఎపిసోడ్‌లో గాని వెళ్ళినట్టయితే కమలాకర్ గారిని ఎవరు పొడిచారు అనేసి క్లారిటీ లేకపోవడంతో అక్కడ అందరూ వచ్చి మన కేదార్ చేతిలో అయితే కత్తి ఉండడం చూశారు. కత్తి ఉండడం చూస్తే వాళ్ళ అక్క నా చిన్నాయన్నే చంపాలనుకున్నావా? అంటే నా బాబాయినే చంపాలనుకున్నావా అనేసి వాళ్ళ అక్క అయితే ఒక చెంపదెబ్బ అయితే కొట్టింది. సహజంగా ఎవరైనా జరిగేది. ఎందుకంటే వాళ్ళ పవర్ వాళ్ళకి తెలీదు కదా! ఇన్ కేస్ వాళ్ళ పవర్ తెలిసిందంటే పోసేదానికి రెడీగా ఉంటారని మనకు తెలుసు. అది తొందరలోనే తెలుస్తుందనేసి నాకైతే అనిపిస్తుంది. సరే అనేసి అక్కడ మన జగదాత్రి కూడా ఏం మాట్లాడకుండా పోయింది. అంటే మా బాబాయిని నేను ఎందుకు చేస్తాను? నా గురించి మీకు తెలదా అనేసి ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా గానీ అక్కడ వాళ్ళైతే ఇనే పద్ధతిలో లేరు. ఎందుకంటే అక్కడ గుంట నక్కల్లాగా ఉండే మనుషులు వాళ్ళ పైన విషం కక్కుతా ఉంటే ఇంక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? సరేలే ఒకసారికి ఏదో చేశాడేమో అనేసి కత్తి కూడా చేతిలో ఉంది కాబట్టి ఇంక జగదాత్రి అలాగే కేదార్‌ని కూడా ఏమి చేయలేం కాబట్టి అక్కడ కేదార్‌ని అయితే అరెస్ట్ చేయాలనేసి పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసి అక్కడైతే రప్పించింది. రప్పించిన తర్వాత పోలీసులైతే వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత ఇక మన కమలాకర్ గారిని అయితే హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళినా గానీ కమలాకర్ గారికి ఏం తెలుసు? అంతా నా కేదారే చేయమని చెప్పాడు ఆస్తి కోసం అనేసి ఆ ముసలోడు దొంగ ముసలోడైతే చెప్పేసిపోయాడు కదా! చెప్పేసిపోతే అక్కడ మన కేదార్ అయితే ఆలోచన మొదలుపెట్టాడు. అంటే పోలీసులు వచ్చినారు, అరెస్ట్ చేశారు. పోలీసులు కూడా ఎలాంటి వాళ్ళని పంపించిందంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్న ఒక జగదాత్రి అంటేనే పోసేసేవాళ్ళు పోలీస్ ఆఫీసర్‌ని అక్కడ మళ్ళీ పంపిస్తే అక్కడ చూస్తానంటే ఈమె కాదా అనేసి ఆ పోలీస్ ఆఫీసరే మదన పడిపోయేటట్టయితే తయారైతే అయినాడు. సరే అనేసి మదన పడిపోయేటట్టు తయారైతే సరేలే మీకు ఎలాగైనా సరే మీరు కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. మళ్ళా మాట్లాడుకుందాం అనేసి ఆ పోలీస్ ఆఫీసరు ఒక విధంగా అయితే ప్రవర్తించాడు. ఒక విధంగా ప్రవర్తిస్తే మన జగదాత్రి మామూలు ఒక ప్లెయిన్ జగదాత్రి లాగా అయితే పోలీస్ స్టేషన్‌కి అయితే పోయింది. అంటే కేదార్ వెనకమ్మటనే పోలీస్ స్టేషన్‌కి పోతే ఇంట్రాగేషన్ చేస్తా ఉన్నప్పుడు అక్కడ మన జగదాత్రి వస్తే "నువ్వు పోలీస్ స్టేషన్‌లోకి రావద్దు" అని చెప్పి అంటే మీరు రావద్దన్న నేను రావద్దన్నానా అనేసి హెడ్ కానిస్టేబుల్ గారిని కొడితే అక్కడ హెడ్ కానిస్టేబుల్‌కి మళ్ళీ ఒక మాట చెప్పారు. అసలు పోలీస్ స్టేషన్‌లోకి అడుగు పెట్టనీయొద్దంటే ఇక్కడ జైలు వరకు వచ్చేంత వరకు నువ్వేం చేస్తా ఉండవు అనేసి ఏసీపీ అయితే అడిగారు. అడిగే కొద్దికి నా సమరంగా జగదాత్రికి ఇంక కోపం వచ్చేసింది. అట్టే పిడికిలి బిగించిందిట గుద్దుదామని ఒక గుద్దుదామనేసి మన కేదార్ వచ్చి అక్కడ కేడీలాగా అయితే ఆలోచించారు. మన జగదాత్రి ఎందుకంటే ఎవరినన్నా సరే భర్తని ఒకరిని అరెస్ట్ చేసి ఎంత ఫీల్ ఉంటుంది, ఎంత బాధ ఉంటుందో వాళ్ళకి తెలుసు కదా! ఆ ఫీల్‌లో కొడదామనేసి ఇలా బిగిసిపట్టిందట్టే బిగిసిపట్టే కొద్దీ మన కేదార్ అయితే కేడీలాగా ఆలోచించి జగదాత్రి నువ్వేం చేయొద్దు, గలాటొద్దు, మనం చేయాల్సింది చేయాలనేసి ఒక సైగతో బయటికి పంపించాడు. బయటికి పంపిస్తా అంటే సాధారణంగా ఎక్కువ లేట్ చేయకుండా, ఎక్కువ వేరే అన్‌వాంటెడ్ సీన్స్ తీయకుండా డైరెక్ట్ పాయింట్‌కి అయితే వచ్చారు. నాకైతే బాగా నచ్చింది ఈరోజు ఎపిసోడ్. డైరెక్ట్ పాయింట్‌కి వచ్చిన తర్వాత మన లాయర్ గారైతే అక్కడ మన జగదాత్రికి చెప్పేసుకోండి.
మీరు పోలీస్ స్టేషన్‌లోకి వెళ్ళండి. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఫస్ట్ కేదార్‌కి బెయిల్ తీసేయండి అనేసి చెప్పేసి పోయేకొందికి అక్కడ మీరు నేను బెయిలే రాలేదనుకోండి అనేసి మాట్లాడడం అక్కడ ఒక పాయింట్ మర్చిపోయాను. హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి ఎలా ఉందంటే దారిన పోయే కుక్కని గీకి తన్నించుకున్నట్టు, గీకి కొరికించుకున్నట్టు ఉంటారు చూడండి. అలా దారి పోయే కంపెనీ మన